أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు ఎంబీఏ విద్యార్థి మరియు బ్రదర్ ఇమ్రాన్ శిష్యుడైన బ్రదర్ అబ్దుల్ హాదీను దివ్య ఖురాన్ పఠనంతో ఈ సభను ఆరంభించగోరుచున్నాను. బ్రదర్ అబ్దుల్ హాదీ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. జజాకల్లా ఖైర్ బ్రదర్. బ్రదర్ అబ్దుల్ హాదీ దివ్య ఖురాన్ నుండి పఠించిన సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 255ను నేను తెలుగులో అనువదించదను. అనంత కరుణామయుడు అపార కృపాశీలీయుడు అయిన అల్లాహ్ పేరుతో. అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిదురపోడు, ఆయనకు కునుకు రాదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవ్వడు? ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను, భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రమూ అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు.
ఇప్పుడు ఈ సభకు ముఖ్య అతిథులైన శ్రీ రాజగోపాలాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈ సభకు విశేష అతిథులైన రెవరెండ్ డేవిడ్ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈ సభకు విశేష అతిథులైన శ్రీ అన్వర్ ఖాన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నా పేరు ముహమ్మద్ లుహ్మాన్. ఈ సభను నిర్వహించే బాధ్యత నాకు ఇవ్వబడింది. ఈ సభ నిర్వహణకర్తగా వేదికను అలంకరించిన పెద్దలకు, సభలోని ఉపస్థితులైన సభికులకు ఈరోజు హైదరాబాద్లోని సుందరయ్య కళానికేతన్లో హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు అనే అంశంపై బ్రదర్ మన్సూర్ గారి ఉపన్యాసంకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేదాంతి అయిన శ్రీ రాజగోపాలాచారి గారు హైదరాబాద్లోని ప్రఖ్యాతిగాంచిన బిర్లా మందిర్ యొక్క ముఖ్య అర్చకులు. గత 18 సంవత్సరాలుగా ఆయన బిర్లా మందిర్లో అర్చకులుగా సేవలు అందిస్తున్నారు. రెవరెండ్ డేవిడ్ రాజు గారు ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్లో గత 29 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన క్రైస్తవ మతానికి కాబోయే రెవరెండ్లకు, పాస్టర్లకు క్రైస్తవ మతాన్ని బోధిస్తారు. శ్రీ అన్వర్ ఖాన్ గారు అన్వర్ లూమ్ కాలేజ్ ప్రిన్సిపలే కాకుండా ఐఆర్ఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ పరిధిలో కూడా ఉన్నారు. ఈనాటి ముఖ్య వక్త అయిన బ్రదర్ మన్సూర్ను ఆహ్వానించే ముందు నేను మీకు ఐఆర్ఈఎఫ్ను పరిచయం చేయుదును. ఐఆర్ఈఎఫ్ ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఫిబ్రవరి 1998లో హైదరాబాద్లో ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ సొసైటీగా రిజిస్టర్ చేయబడింది. ఐఆర్ఈఎఫ్ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు 1022 AP. ఐఆర్ఈఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశము దావా అనగా ముస్లిమేతరులకు మరియు ఇస్లాంను సరిగా అనుసరించని ముస్లింలకు ఇస్లాం యొక్క సత్యాన్ని తెలియజేయడం. ఐఆర్ఈఎఫ్ దివ్య ఖురాన్ మరియు ప్రామాణిక అహదీసు అనగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు